చేనేతకు చేయూత దక్కనుంది. హ్యాండ్లూమ్ రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఆ దిశగా సర్కార్ చర్యలు చేపట్టింది. లేటెస్ట్ డిజైన్లు, ట్రెండ్స్ పై చేనేత కార్మికులకు అవగాహన కల్పించేందుకు గాను శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 సమూహాల్లోని ఉన్నవారికి ట్రైనింగ్ అందిస్తుంది. నేతన్నల ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇదెంతో ఉపయోగపడనుంది. వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వాళ్లకు ఆసరాగా మారుతుంది. ఈ నేపథ్యంలో చేనేత సమూహాల సభ్యులకు ఇస్తున్న శిక్షణ, దానివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో తయారయ్యే చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా వీటికి చాలా మంది ఇష్టపడతారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట చీరలైతే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇతర నేత వస్త్రాలకు గిరాకీ ఎక్కువే. అందుకే కాలానుగుణంగా అవి కూడా కొత్త సొగసులు అద్దుకుంటున్నాయి. లేటెస్ట్ ట్రెండ్స్ను అనుసరిస్తూ మరింత అందంగా రూపొందించుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే చేనేత కార్మికులు శిక్షణ పొందుతున్నారు. సర్కారు సహకారంతో తమ కళకు మరింత పదును పెడుతున్నారు. నేతన్నల్లో మెలకువల్ని పెంచి వారిలోని నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా 35 చేనేత సమూహాల్లో కార్మికులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. ఆధునిక డిజైన్లపై వారికి అవగాహన కల్పించేందుకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడనుంది. మనసుకు హత్తుకునే డిజైన్లు రూపొందించుకునేందుకు సహాయకారిగా నిలుస్తుంది. నేటి తరానికి నచ్చేలా, ఆధునికత ఉట్టిపడేలా దుస్తులు నేసేందుకు దోహదపడుతుంది. నేత కార్మికుల స్థితిగతులు, ప్రస్తుత పరిస్థితులపై గతేడాది ఆగస్టులో ప్రభుత్వం అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు వెలుగు చూశాయి. అవేంటంటే, చేనేతలో కొత్త డిజైన్లు, ఆకట్టుకునే రంగులు కావాలని ఎక్కువ మంది మహిళలు కోరారు. లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టుగా అవి ఉండాలని యువత అభిప్రాయపడ్డారు. దీంతో చేనేత, జౌళి శాఖ ఓ నిర్ణయానికి వచ్చింది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో 35 కొత్త సమూహాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సరికొత్త చీరలతో పాటు డ్రెస్ మెటీరియల్, తివాచీలు, లుంగీలు, కర్టెన్లు, టేబుల్ క్లాత్లు తయారు చేయించాలని సంకల్పించింది. ఈ 35 సమూహాల్లోని కార్మికులకు 2025 అక్టోబర్ నుంచి శిక్షణ కొనసాగుతుంది. అధునాతన మగ్గాలపై వారంతా ట్రైనింగ్ పొందుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంది, ఏ వయసు వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ఇష్టపడుతున్నారు, ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని డిజైనర్లు, నిపుణులు ఆ నేత కార్మికులకు తరఫీదు ఇస్తున్నారు. జాతీయ చేనేత సాంకేతిక సంస్థ కూడా ఇందుకు సహకారాన్ని అందిస్తుంది. ఈ శిక్షణకు గాను ప్రతి సమూహానికి సుమారు 30,000 రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. పట్టు, నూలు, రసాయనాలు, రంగుల సమకూరుస్తుంది. ఒకప్పుడు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం చేనేత రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తుంది. అందుకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి దిశగా కూడా చేనేత కార్మికులకు ప్రోత్సాహకాన్ని అందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందుకోసం మీకు ప్రత్యేకంగా ఒక శిక్షణా తరగతులను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ శిక్షణ తరగతులు ఎట్లా ఉండబోతున్నాయి, మీకు ఎలాంటి లాభం చేకూరనుంది? శిక్షణా తరగతుల అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి సార్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో ట్యాగింగ్ ఉన్న ప్రతి కార్మికునికి సంవత్సరానికి 8,000, సహాయకురాలకు 4,000 రూపాయలు అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కూడా చేనేత రుణమాఫీ కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు శిక్షణా తరగతులు అని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో నైపుణ్యత పెంచుకునే అవకాశం ఉంటుంది. మరియు అడ్వాన్స్ టెక్నాలజీతోని చీరలు కూడా, అంటే గతంలో ఒక చీర ఉత్పత్తి చేస్తే దానికి కావలసిన డిజైన్ కానీ అది కానీ ఒక 10 చీరలకు అదే నేసే అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతోని ఒక చీరను ఒకే రకం, అంటే ఒక చీరకు ఒక డిజైన్, ఇంకో చీరకు ఒక డిజైన్, ఇట్లా 10 చీరలకు 10 డిజైన్లు చేసే అవకాశం ఉంటుంది. దాంతో నైపుణ్యత పెరిగి రానున్న రోజుల్లో యువత నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా సార్.
ప్రభుత్వ సహకారంతో చేనేత కార్మికులు దుస్తులకు మరిన్ని సొగసులు అద్దుతున్నారు. పోచంపల్లి, చేర్యాల, గద్వాల, సిద్దిపేట, సిరిసిల్ల, భువనగిరి, సాయంపేట తదితర ప్రాంతాల్లో కొత్త డిజైన్లతో చీరలు, ఇతర వస్త్రాలను నేస్తున్నారు. వాటిని హ్యాండ్లూమ్ ఎక్స్పోల్లో ప్రదర్శిస్తున్నారు. అలాగే టెస్కో దుస్తులను సరఫరా చేస్తున్నారు. ఈ చీరలు, దుస్తులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. కొత్త విధానం వల్ల నేత కార్మికులకు ఎంతో మేలు కలుగుతుంది. వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారికి భరోసా దక్కుతుంది. సాంప్రదాయ రకాలకు ఆధునికత జోడించడం ద్వారా ఆదాయం మెరుగుపడుతుంది. అంతేకాదు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లు, ఆకట్టుకునే దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చే వీలు కలుగుతుంది. చేనేత రంగం బలోపేతానికి ఇవన్నీ కారణాలుగా మారుతున్నాయి. ఇది వాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.